హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లైన్ ఇంక్లైన్ టు బోత్ ప్లేన్స్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీని ప్రీవియస్ వీడియోలో లైన్ ఇంక్లైన్ టు బోత్ ప్లేన్స్లో ఇంట్రడక్షన్ వీడియో చూసాం. అందులో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో అది చూస్తేనే మీకు ఇది అర్థమైద్ది. సో ఇది దాని కంటిన్యూషన్ వీడియో. సో లైన్ ఏబి 90 mm లాంగ్. అసలు ఫస్ట్ మనకి ప్రీవియస్ వీడియో చూసాం యాంగిల్ ఎలా కనుక్కోవాలని, ట్రూ లెంత్ రెడ్యూస్ లెంత్ ఇచ్చినప్పుడు నా ప్రీవియస్ వీడియోలో. సో యాంగిల్ క్వశ్చన్లో ఎలా ఇస్తారు, మనకి ఇంక్లైన్డ్ అట్ ద రేట్ ఆఫ్ 45 degrees. మనకి మొత్తం ప్రాబ్లంలో 4 యాంగిల్స్ ఉంటాయి మనం డ్రా చేసే. అవేంటంటే థీటా, ఫై, ఆల్ఫా, బీటా. ఈ 4 యాంగిల్స్ ఉంటాయి. కానీ క్వశ్చన్లో యాంగిల్ ఇస్తే కనుక 2 యాంగిల్సే ఇస్తాడు. అది మనం అనుకోవడం ఏంటంటే థీటా ఫై ఇస్తాడు అనుకుంటాం, కానీ థీటా ఫై కాదు. కొన్నిసార్లు థీటా ఆల్ఫా ఇస్తాడు, కొన్నిసార్లు థీటా బీటా ఇస్తాడు, కొన్నిసార్లు ఆల్ఫా బీటా ఇస్తాడు. సో ఏవి ఇస్తాడు అనేది మనం చెప్పలేము. అంటే ఏవైనా ఇవ్వచ్చాడు, కానీ మనం అర్థం చేసుకోవాలి ఏది ఇచ్చాడని. ఏది ఇచ్చినా కానీ రెండే ఇచ్చాడు అనుకుని ఏ వేసుకుంటే మనకు ప్రాబ్లం రాదు. సో అందుకని మనం ఏది ఇచ్చాడని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 4 పాయింట్స్ యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. సో క్వశ్చన్లో ద లైన్ మేక్స్ అన్ యాంగిల్ విత్ హెచ్పి. లైన్ హెచ్పితో ఎంత యాంగిల్ మేక్ చేస్తుందని అని ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే థీటా ఇచ్చినట్టు. ఫ్రంట్ వ్యూ అని మెన్షన్ చేశాడు అనుకో, ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ లైన్ మేక్స్ అన్ యాంగిల్ విత్ హెచ్పి అని. ఫ్రంట్ వ్యూ అంటే ఇంకా ఆల్ఫా, మేక్స్ యాంగిల్ విత్ హెచ్పి అన్నప్పుడు ఇంకా ఆల్ఫానే. అలా కాకుండా టాప్ వ్యూ ఆఫ్ లైన్ మేక్స్ యాంగిల్ విత్ వీపీ అన్నాడు అనుకోండి, టాప్ వ్యూ వీపీ వస్తే బీటా, ఫ్రంట్ వ్యూ హెచ్పి అని వస్తే ఆల్ఫా. అలాగే ద లైన్ మేక్స్ అన్ యాంగిల్ విత్ హెచ్పి అన్నప్పుడు థీటా అయినప్పుడు ద లైన్ మేక్స్ అన్ యాంగిల్ విత్ హెచ్పి కాకుండా వీపీ అన్నాడంటే ఫై. సో అంతే, మనకు ఉండేది రెండే. ద లైన్ మేక్స్ అన్ యాంగిల్, ద లైన్ మేక్స్ అన్ యాంగిల్ రెండు సేమే. హెచ్పి ఇచ్చినప్పుడు థీటా, వీపీ ఇచ్చినప్పుడు ఫై. ఫ్రంట్ వ్యూ హెచ్పి అని వచ్చినప్పుడు ఆల్ఫా, టాప్ వ్యూ వీపీ అని వచ్చినప్పుడు బీటా. సో ఇలా గుర్తుపెట్టుకోండి ఈజీగా, ఒకసారి ఇది రిమెంబర్ చేసుకోండి. దాన్ని బట్టి ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి అర్థం చేసుకుందాం. ఏ లైన్ ఏబి 90 mm లాంగ్ ఈజ్ ఇంక్లైన్డ్ అట్ ద రేట్ ఆఫ్ 40 degrees టు హెచ్పి. ఏమన్నాడు, లైన్ ఏబి అనే లైన్ అంట 45 degrees హెచ్పితో ఇంక్లైన్ అయి ఉందంట, అంటే యాంగిల్ చేస్తుందంట. సో ద లైన్ మేక్స్ అన్ యాంగిల్ విత్ హెచ్పి. సో ఇదే కదా, ఫస్ట్దే కదా, అంటే థీటా ఇచ్చాడు. సో లైన్ ఏబి 90 mm లాంగ్ ఈజ్ ఇంక్లైన్ అట్ ద రేట్ ఆఫ్ 45 degrees హెచ్పి అండ్ ద టాప్ వ్యూ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ హెచ్పి. టాప్ వ్యూ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ వీపీ అన్నాడు. టాప్ వ్యూ ఆఫ్ లైన్ మేక్స్ యాంగిల్ విత్ వీపీ అంటే బీటా. సో బీటా ఇచ్చాడు, థీటా అండ్ బీటా ఇచ్చాడు మనకి. సో ఇప్పుడు మనం గివెన్ డేటా రాసుకుందాం. సో ఏమి ఇచ్చాడు, లైన్ ఏబి 90 mm లాంగ్ అన్నాడు. సో మన ట్రూ లెంత్ ఇచ్చాడు, సో 90 mm లాంగ్. అలాగే యాంగిల్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, థీటా ఇచ్చాడు. సో థీటా ఈక్వల్ టు ఎంత, 45 degrees. థీటా అంటే ఫ్రంట్ వ్యూలో ఉంటుంది, ఫై అంటే టాప్ వ్యూలో ఉంటుంది, అంటే హెచ్పిలో ఉంటుంది ఫ్రంట్ వ్యూ అంటే. సో అలాగే ఏమి ఇచ్చాడు మనకి, బీటా ఇచ్చాడు. చూడండి, టాప్ వ్యూ అండ్ వీపీ, టాప్ వ్యూ అండ్ వీపీ అంటే బీటా. ఎంత ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు. ఇంకేమన్నాడు, లైన్లో ఒక ఎండ్ ఏ అనేది ఇన్ని హెచ్పి మీద ఉందన్నాడు. ఏ ఈజ్ ఇన్ హెచ్పి అండ్ ఇంకోవైపు ఎట్టుందన్నాడు, టాప్ వ్యూ 12 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నాడు. సో 12 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే కిందకి, వీపీ అంటే టాప్ వ్యూ, రైట్ ప్రొజెక్షన్స్ అన్నాడు. సో ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియో చూడడం వాళ్ళు ఉంటే చూడండి ముందు, ఎందుకంటే అది చూస్తే మీకు అర్థమైంది. సో ఇంకా డ్రా చేద్దాం. ఫస్ట్ రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోండి. సో ఎక్స్ అండ్ వై. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఏబి అనే లైన్ ఇచ్చాడు, 90 mm అన్నాడు లెంత్. అది ఎక్కడుంది అన్నాడు, ఇన్ హెచ్పి అన్నాడు. సో ఎండ్ పేరు కూడా మెన్షన్ చేశాడు, ఏ అని. సో అంటే లైన్లో ఏ అనే ఎండ్ హెచ్పి రిఫరెన్స్ లైన్ మీద ఉందన్నాడు, ఫ్రంట్ వ్యూ కాబట్టి ఏ డాష్. ఇంకో ఎండ్ ఏ నుంచి బికి లైన్ లెంత్ ఎంత, 90 mm. సో ఇక్కడ నుంచి 90 mm డిస్టెన్స్లో ఇంకో ఎండ్ ఉంది, సో దాన్ని బి డాష్. ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్ వచ్చినాయి. ఇది రిఫరెన్స్ లైన్ మీద ఉందన్నాడు, ఎందుకంటే ఇన్ హెచ్పి అన్నాడు కాబట్టి. సో నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ ఇచ్చాడు, 12 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే రిఫరెన్స్ లైన్కి కింద. సో ఎంత కింద, 12 mm అన్నాడు. సో ఇక్కడ నుంచి 12 mm కిందకి, సో ఇక్కడ. సో దీని లెంత్ కూడా 90 mm. సో ఇది ఏ, ఇది బి. సి లైన్ లెంత్ 90 mm, రిఫరెన్స్ లైన్ నుంచి 12 mm కిందకి టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఇన్ హెచ్పి అన్నాడు కాబట్టి. సో ఇలా డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, థీటా అన్నాడు. థీటా ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు, ఇది ఫ్రంట్ వ్యూకి యాంగిల్ ఇచ్చాడు కాబట్టి. సో ఇక్కడ పెట్టుకుంటున్నాం, ప్రొట్రాక్టర్ అక్కడ పెట్టుకుని 45 degrees దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. డ్రా చేసి సేమ్ మీకు తెలుసు కదా, ఇందాక ప్రీవియస్ మోడల్స్లో ఇంతే చేసాం.
సో ఏ డాష్ నుంచి బీ డాష్ వరకు. సో ఇది బీ డాష్ కాదు, B1 డాష్, ఎందుకంటే ఇది మన ఫైనల్ పొజిషన్ కాదు. ముందు మనం లైన్ ఎలా ఉందనుకుంటున్నాం. సో కానీ మనకు రావాల్సింది ఇంక్లినేషన్లో. లైన్ ఇంక్లైన్ టు బోత్ ప్లేన్స్ కాబట్టి మనకు 2 ప్లేన్స్లో ఇంక్లినేషన్లో రావాలి. కానీ మనం ఫస్ట్ ఇలా స్టార్ట్ చేస్తాం, ఇలా ఉందనుకుంటాం లైన్, అందుకని ఇలా డ్రా చేసాం. సో ఇప్పుడు ఇంక్లైన్స్లోకి తెప్పించుకుంటున్నాం. సో అందుకని ఏం చేస్తాం, ఏ డాష్ నుంచి B1 డాష్ వరకు కంపాస్తో రేడియస్ తీసుకొని ఏ డాష్ దగ్గర సెంటర్ చేసుకొని B1 డాష్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఎక్కడైతే లైన్ తగిలిద్దో అక్కడ పాయింట్ పెట్టుకొని దాన్ని B2 డాష్ అనుకుంటాం. ఫ్రంట్ వ్యూ కాబట్టి డాషెస్ వచ్చినాయి, ఎందుకంటే ఇది మన ఫైనల్ పొజిషన్ కాదు. ఫైనల్ పొజిషన్ ఎప్పుడు వచ్చిందంటే ఫైనల్ పొజిషన్ మనం B డాష్ అని పెట్టుకుంటాం. రెడ్యూసర్ లెంత్ వచ్చినప్పుడు మనకి ఫైనల్ పొజిషన్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా కింద పర్పెండికులర్గా ఒక లైన్ డ్రా చేసుకుంటూ టాప్ వ్యూకి ఎక్కడైతే టచ్ అయ్యిందో అక్కడ వరకు ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి కిందకి ఈ పాయింట్ నుంచి, ఎందుకంటే మనకు రెడ్యూస్ లెంత్ వచ్చింది అప్పుడు. ఇది B2 డాష్ అయితే ఇది B2. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇది రెడ్యూసర్ లెంత్, ఏది టాప్ వ్యూకి, ఇది టాప్ వ్యూ రెడ్యూస్ లెంత్. ఇది మెజర్ చేసి రెడ్యూస్ లెంత్ అని రాసుకోవచ్చు అడిగితే క్వశ్చన్లో. సో ఏ నుంచి B2 రెడ్యూస్ లెంత్ వచ్చేసింది మనకి. సో ఇంకా మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇంకో యాంగిల్ ఇచ్చాడు, బీటా ఇచ్చాడు. బీటా అంటే ఏంటి, ఇది మనకు ఫైనల్ పొజిషన్ యొక్క యాంగిల్. ఇది మన ఫైనల్ పొజిషన్ కాదు. ఫైనల్ పొజిషన్ అంటే ఏం చెప్పాను, B డాష్ అని చెప్పాను. సో దాని యాంగిల్ ఇచ్చాడు, ఎక్కడ టాప్ వ్యూలో ఇచ్చాడు. సో ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టుకొని ఎంత ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు. 60 degrees యాంగిల్తో ఒక పాయింట్ పెట్టుకోండి. ప్రొట్రాక్టర్ యూస్ చేసి 60 degrees యాంగిల్తో ఒక పాయింట్ పెట్టుకొని దానికి ఒక లైన్ డ్రా చేయండి. సో మనకి ఫైనల్ పొజిషన్ ఇది ఫైనల్ పొజిషన్ కాదు కాబట్టి ఇక్కడ నుంచి రెడ్యూస్ లెంత్ యూస్ చేయకుండా డైరెక్ట్ ట్రూ లెంత్ యూస్ చేసి ఒక ఆర్క్ డ్రా చేసాం ఈ B1 డాష్ నుంచి ఇక్కడికి. కానీ మనకి ఇచ్చింది ఇప్పుడు ఫైనల్ పొజిషన్ యొక్క యాంగిల్ టాప్ వ్యూలో. అందుకని ఫైనల్ పొజిషన్ యాంగిల్ మనం దేన్ని ఉపయోగించేస్తాం, దీన్ని ఉపయోగించేయం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్ని ఉపయోగించేస్తాం టాప్ వ్యూ ఫైనల్ పొజిషన్కి. ఏ డాష్ నుంచి B2 డాష్ నుంచి ఒక ఆర్క్ కొడతాం. ఏ నుంచి B2 వరకు రేడియస్ తీసుకొని ఏ దగ్గర సెంటర్ చేసుకొని ఇలా కొడతాం, ఎందుకంటే ఇది ఫైనల్ పొజిషన్ కాబట్టి. ఇది ఫైనల్ పొజిషన్ కాదు. ఫైనల్ పొజిషన్ అయితే ఇక్కడ నుంచి వస్తుంది, ఫైనల్ పొజిషన్ కాకపోతే ఇక్కడ నుంచి తీసుకుంటాం. సో ఫైనల్ పొజిషన్ కాబట్టి ఈ పాయింట్ని B అనుకుంటున్నాను. సో ఇప్పుడు హారిజాంటల్గా ఈ పాయింట్ టచ్ చేస్తూ ఒక హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేయాలి. సో దీన్ని ఏమనుకుంటాం, లోకస్ ఆఫ్ B ఆఫ్ ఫ్రంట్ వ్యూ. సో ఇక్కడ కూడా అంతే. సో ఇది ఫైనల్ పొజిషన్ కదా, ఎక్కడ కదా మనం ఎప్పుడు డ్రా చేసుకునేది అనుకోవచ్చు. మీకు తెలుసు ఇక్కడ నుంచి ఎక్కడికే మళ్ళీ ఇంకో లైన్ కూడా, ఇంకో పాయింట్ B అనే ఫైనల్ పొజిషన్ పాయింట్ కూడా ఈ లైన్ ఉపయోగించి మనం చేస్తాం. సో రెండు ఒకే పాయింట్ మీద ఒకే లైన్ మీద వస్తాయి పాయింట్స్ అనేవి. సో అందుకని రెండు ఒకటే లైన్ మీద వచ్చేది మామూలుగా అయినా. సో ఇక్కడ కూడా ఒక హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో మీకు తెలుసు హారిజాంటల్ లైన్. సో ఈ పాయింట్ మనకి ఎక్కడ వచ్చింది, ఈ హారిజాంటల్ లైన్ ఈ పాయింట్ గుండా పాస్ చేస్తాం. సో అంటే మనకి ఇప్పుడు ఈ B1 దగ్గర నుంచి రెడ్యూస్ లెంత్ కనుక్కోవాలంటే ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయాలి, ఫ్రంట్ వ్యూ మీద రెడ్యూస్ లెంత్ కనుక్కోవాలంటే. సో దానికి మనకి లైన్ ఇప్పుడు యూజ్ ఉంది. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ నుంచి B1 వరకు రేడియస్ తీసుకుంటాం. సో ఏ దగ్గర సెంటర్ చేసుకొని కంపాస్తో ఒక ఆర్క్ కొడతాం. కొడితే ఈ లైన్ దగ్గర ఈ లోకస్ ఆఫ్ B ఎట్ టాప్ వ్యూ, ఈ లైన్ దగ్గర ఎక్కడైతే టచ్ అవుతుందో ఈ ఆర్క్ అక్కడ పాయింట్ చేసుకొని సో అక్కడ ఏ దగ్గర నుంచి ఆ పాయింట్ కలుపుతాం. సో ఇది మనకి B3. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తే మనకి ఇది B3 డాష్, ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్ వచ్చినాయి. సో మనకి ఫ్రంట్ వ్యూలో రెడ్యూస్ లెంత్ వచ్చేసింది, టాప్ వ్యూలో ఎంతమంది రెడ్యూస్ లెంత్ వచ్చింది. సో ఈ లోకస్ ఆఫ్ B లైన్ ఉపయోగించి మనం ఈ ఆర్క్ అనేది డ్రా చేసాం. సో అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత అయ్యిద్ది, ఈ లైన్ యాంగిల్ 5 అయ్యిద్ది. ఈ టోటల్ యాంగిల్ ఎంత అయ్యిద్ది అంటే మా ఫైనల్ పొజిషన్ యాంగిల్ బీటా అయ్యిద్ది. బీటా ఆల్రెడీ ఇచ్చాడు. ఇప్పుడు 5 యాంగిల్ ఎంతో మెజర్ చేసి అక్కడ రాసేయండి, ఎందుకంటే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అది. ఇంకా మనం ఏం కనుక్కోవాలి, ఇంకో ఫైనల్ పొజిషన్, ఇక్కడ ఫైనల్ పొజిషన్ కనుక్కోవాలి ఫ్రంట్ వ్యూలో. దానికి ఏం చేస్తామంటే 2 విధాలుగా చేయొచ్చు. ఈ ఏ డాష్ నుంచి B3 డాష్ ఒక రేడియస్ తీసుకొని కంపాస్తో ఇలా ఒక ఆర్క్ డ్రా చేసి దాన్ని కలిపి డైరెక్ట్గా వేసేయచ్చు. లేదనుకుంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ వచ్చింది కదా మా ఫైనల్ పొజిషన్, ఎప్పుడైనా దీనికి పర్పెండికులర్గానే ఉంటుంది ఇటువైపు ఫైనల్ పొజిషన్ కూడా. అందుకని ఈ పాయింట్ నుంచి కరెక్ట్గా స్కేల్ యూస్ చేసి పర్పెండికులర్గా ఒక లైన్ డ్రా చేసామనుకోండి లోకస్ టచ్ అయ్యేటట్టు. సో దానికి ఏ నుంచి ఒక లైన్ డ్రా చేసామనుకోండి, ఆ పాయింట్ కలిపితే సో అదే మన ఫైనల్ పొజిషన్. ఏంటది, ఆల్ఫా.
ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి తీటా. సో ఇవి మన యాంగిల్స్ మెజర్ చేసి ఎంత యాంగిల్స్ అవి వేసేయండి. ఈ టోటల్ వచ్చేసరికి ఆల్ఫా, ఈ టోటల్ వచ్చేసరికి బీటా, హాఫ్ వచ్చేసరికి ఇది తీటా, ఇది ఆల్ఫా. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీకు ఇంకా అర్థం కావడానికి ఈజీగా ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. సో ఇది వస్తే నెక్స్ట్ ప్రాబ్లం. సో ద టాప్ వ్యూ ఆఫ్ ఎ లైన్ పీక్యూ మెజర్స్ 55 mm అన్నాడు. సో దీన్ని బట్టి మనం చెప్పుకున్న 4 పాయింట్స్ ఉన్నాయి కదా, అంటే ఏ యాంగిల్ ఇచ్చాడని ఆ పాయింట్స్ చూడండి. ద టాప్ వ్యూ ఆఫ్ ఎ లైన్ పీక్యూ మెజర్స్ 55 mm అండ్ మేక్స్ అన్ యాంగిల్ 40 degrees to XY అన్నాడు. సో అంటే మనకి ఏమి ఇచ్చాడో రాయండి ఇక్కడ. పీక్యూ మెజర్స్ 55 mm అంటే ఇది ట్రూ లెంత్ కాదు మనకి. అంటే పీక్యూ అనే లైన్ అంటాం, మనం టాప్ వ్యూ నుండి చూస్తే మనకు 55 mm మెజర్ చేస్తే 50 mm వస్తుందంట. టాప్ వ్యూ నుండి చూసి మెజర్ చేస్తే 55 mm వస్తుందంట. అంటే మన టాప్ వ్యూ యొక్క లెంత్ అది రెడ్యూసల్ లెంత్. సో టాప్ వ్యూ యొక్క రెడ్యూసల్ లెంత్ ఇచ్చాడు ఎంత, 55 mm. అండ్ టాప్ వ్యూ ఆఫ్ ఎ లైన్ పీక్యూ మెజర్ 55 mm మేక్స్ అన్ యాంగిల్ 40 degrees to XY అన్నాడు. చూడండి, టాప్ వ్యూ ఆఫ్ ఎ లైన్ మేక్స్ అన్ యాంగిల్ 40 degrees to XY. టాప్ వ్యూ ఆఫ్ ఎ లైన్ మేక్స్ అన్ యాంగిల్ విత్ VP అయినా అంటాడు, లేకపోతే XY అయినా అంటాడు. టాప్ వ్యూ అంటేనే VP అనకపోతే XY అయినా అంటాడు. XY అన్నా VP అన్నా మనం ఒకటేలా చూసుకోవాలి. లేకపోతే XY ఇక్కడ కూడా HP అన్నా XY అన్నా ఏదైనా అనొచ్చు, రెండు ఒకటే. ఫ్రంట్ వ్యూ ఆఫ్ లైన్ మేక్స్ అన్ యాంగిల్ అన్నప్పుడు HP అనేవని XY అనేవని. ఫ్రంట్ వ్యూ అని వచ్చిందంటే మనం ఆల్ఫాని అర్థం చేసుకోవాలి, టాప్ వ్యూ అని వస్తే మనం అది బీటాని అర్థం చేసుకోవాలి. సో అలా. సో చూడండి ఎంత ఇచ్చాడు, 40 degrees to XY అన్నాడు. టాప్ వ్యూ అన్నాడు. టాప్ వ్యూ అంటే ఏంటి మనకి, బీటా. సో టాప్ వ్యూ యాంగిల్ ఇచ్చాడు అంత, బీటా ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 40 degrees ఇచ్చాడు. అలాగే ఫ్రంట్ వ్యూ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees with XY అన్నాడు. ఇక్కడ కూడా XY అయినా ఇచ్చాడు. సో ఫ్రంట్ వ్యూ అన్నాడు, కానీ ఫ్రంట్ వ్యూ మేక్స్ అన్ యాంగిల్ విత్ 45 degrees with XY అన్నాడు. సో ఫ్రంట్ వ్యూ ఆఫ్ లైన్ మేక్స్ యాంగిల్ విత్ HP or XY ఆల్ఫా. సో ఆల్ఫా ఇచ్చాడు ఎంత, 45 degrees. సో ఇది ఫ్రంట్ వ్యూ. ఇంకేమి ఇచ్చాడు, లైన్ PQ ట్రూ లెంత్ ఇవ్వలేదు మనకు, రెడ్యూసల్ లెంత్ ఇచ్చాడు. అది టాప్ వ్యూదే ఇచ్చాడు రెడ్యూసల్ లెంత్. సో ఇంకేమి ఇచ్చాడు, ఇట్స్ ఎండ్ P ఈజ్ 20 mm అబోవ్ HP. ఆ లైన్లో ఒక ఎండ్ P ఇచ్చాడు, మెన్షన్ చేశాడు P అని. సో P అనే ఎండ్ అంట రిఫరెన్స్ లైన్కి 20 mm అబోవ్ HP అన్నాడు. సో అంటే అబోవ్ HP అంటే రెఫరెన్స్ లైన్కి పైన, HP అంటే ఫ్రంట్ వ్యూ. సో ఇంకేమి ఇచ్చాడు, 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటే కిందకి, రిఫరెన్స్ లైన్ కిందకి. ఎంత కిందకి, 25 mm రెఫరెన్స్ లైన్ కింద. VP అంటే టాప్ వ్యూ. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్. సో ఇప్పుడు డ్రా చేద్దాం మనకు వచ్చిన డేటా బట్టి. ఫస్ట్ ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోండి, XY. ఇంకేమి ఇచ్చాడు, సో P అనే ఏంటంట 20 mm అబోవ్ HP అంటే ఫ్రంట్ వ్యూ. సో రిఫరెన్స్ లైన్ నుంచి 20 mmకి పైన P అనే పాయింట్ ఉందంట. లైన్లో ఒక ఎండ్ ఇచ్చాడు, కానీ ఇంకో ఎండ్ మనం ఎక్కడ ఉందో మనం చెప్పలేము, ఎందుకంటే మనకు ట్రూ లెంత్ ఇవ్వలేదు. ట్రూ లెంత్ అంటే ఏంటి, లైన్ యొక్క 2 పాయింట్స్ ఒక మధ్య ఉండే డిస్టెన్స్ అనమాట, లెంత్ అనమాట. సో Q అనే పాయింట్ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ తెలియదు కాబట్టి, ట్రూ లెంత్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇలా డ్రా చేస్తున్నాను, మనకు ఎంత దూరం తెలియదు కాబట్టి అది. సో 20 mm పైన P అనే ఎండ్ అని చెప్పాడు కాబట్టి P అనే పాయింట్ పెట్టుకున్నాను. ఇంకేమన్నాడు, 25 mm బిలో HP, బిలో రిఫరెన్స్ లైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అన్నాడు కాబట్టి. సో రిఫరెన్స్ లైన్ నుంచి 25 mm కిందకి ఓ పాయింట్ పెట్టుకున్నాను. సో ఈ స్మాల్ లెటర్స్, ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్ వస్తాయి, ఇది టాప్ వ్యూ కాబట్టి డాష్ రాదు. సో 25 mm కిందనే ఇక్కడ కూడా ఒక పాయింట్ పెట్టుకొని, ఇలా ట్రూ లెంత్ తెలియదు కాబట్టి ఇలా డ్రా చేశాను. సో ఇలా ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు, మనకు ఆల్ఫా యాంగిల్ ఇచ్చాడు, బీటా యాంగిల్ ఇచ్చాడు. సో ఆల్ఫా అంటే ఏంటిది, ఫ్రంట్ వ్యూలో ఉంటుంది. ఫ్రంట్ వ్యూ అంటే ఇది. సో ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టుకుని 45 degrees దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని P డాష్ నుంచి ఆ పాయింట్ టచ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. సో అలాగే బీటా యాంగిల్ ఇచ్చాడు. బీటా అంటే ఎక్కడ ఉంటుంది, టాప్ వ్యూలో ఉంటుంది. ఎంత ఇచ్చాడు, 40 degrees ఇచ్చాడు. సో ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టుకొని 40 degrees యాంగిల్లో ప్రొట్రాక్టర్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. ప్రొట్రాక్టర్ తీసుకొని ఒక 40 degrees పాయింట్ పెట్టుకొని దానికి లైన్ జాయిన్ చేయండి P నుంచి. సో ఇలా జాయిన్ చేసుకోండి. సో మనకి ఇంతే ఇచ్చింది డేటా. ఇంకేమి ఇచ్చాడు ఎక్స్ట్రాగా, రెడ్యూసల్ లెంత్ ఇచ్చాడు. దేనిది, టాప్ వ్యూది ఇచ్చాడు. టాప్ వ్యూ అంటే ఇది. సో ఇక్కడ రెడ్యూసల్ లెంత్ ఇచ్చాడు. సో ఈ టోటల్ లైన్ వచ్చేసరికి మనకి PQ లైన్. కాకపోతే మనకి రెడ్యూసల్ లెంత్ అంటే ఎక్కడ ఉంటుంది, ఈ లైన్లోనే ఉంటుంది. సో అంటే ఈ లైన్లోనే ఇచ్చాడు రెడ్యూసల్ లెంత్ అనేది. రెడ్యూసల్ లెంత్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు, 55 mm ఇచ్చాడు.
సో పీ నుంచి 55 mm డిస్టెన్స్ దగ్గర ఒక రెడ్యూసర్ లెంత్ పాయింట్ ఇచ్చాడు మనకి. రెడ్యూసర్ లెంత్ పాయింట్ ఎంత మనకి మామూలుగా మన ప్రీవియస్ ప్రాబ్లంలో చూడండి. రెడ్యూసర్ లెంత్ మనం ఎలా ఇండికేట్ చేస్తాం, AB2. మామూలుగా AB అనే లైన్ తీసుకుంటే AB2 అనుకుంటాం. B2 అనేది మనకు రెడ్యూసర్ లెంత్ టాప్ వ్యూలో. సో ఇక్కడ మనం PQ అనుకుంటున్నాం కాబట్టి ఇది Q2 అనుకోవాలి. రెడ్యూసర్ లెంత్ మనం ఇక్కడ Q2తో ఇండికేట్ చేస్తాం. సో ఇది మనకు రెడ్యూసర్ లెంత్, దీని లెంత్ 55 mm అని ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, Q2 వచ్చింది. దీని రెడ్యూసర్ లెంత్ వస్తే ఎక్కడేం వచ్చినట్టు మనకి చూడండి, ఈ PQ2ని చూడండి, ఇక్కడ B2 వస్తే ఇక్కడ పైన B2 డాష్ వచ్చినట్టే కదా, ఇక్కడ పైన B2 డాష్ వచ్చినట్టే. కానీ B2 డాష్ మీరు అక్కడ డ్రా చేయాలంటే మీకు లోకస్ లైన్ కావాలి. లోకస్ లైన్ కావాలంటే ఇక్కడ పాయింట్తో ఇంటర్సెక్ట్ అవ్వాలి ఒక ఆర్క్ అనేది డ్రా చేసి, కానీ చేయడానికి మనకు ఒక లెంత్ అనేది లేదు. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఈ PQ2 డిస్టెన్స్ తీసుకుంటాం కంపాస్తో. ఎందుకంటే మనకి యాంగిల్ ఇచ్చాడు ఇక్కడ, ఇదేంటిది బీటా యాంగిల్ ఎంత ఇచ్చాడు, 40 degrees ఇచ్చేసాడు. సో ఇది ఆల్ఫా యాంగిల్ ఎంత ఇచ్చాడు, 45 degrees ఇచ్చాడు. సో PQ2 నుంచి కంపాస్తో రేడియస్ తీసుకొని Q2 నుంచి ఇలా ఒక ఆర్క్ కట్ చేస్తాను. సో అప్పుడు ఇది ఏమవుతుంది, బీటా ఆల్ఫా యాంగిల్స్ మనకి ఎప్పుడు వస్తాయి, ఇది మన ఫైనల్ పొజిషన్స్ యాంగిల్స్. ఫైనల్గా మనకి ఇంక్లినేషన్ అయిపోయిన తర్వాత వచ్చే యాంగిల్స్ అన్నమాట ఇవి. సో అంటే మన ఫైనల్ పొజిషన్స్లో మనం ఏమనుకుంటాం, Q. సో ఇప్పుడు ఇది మన ఫైనల్ పొజిషన్ యాంగిలే. సో ఇక్కడ పాయింట్ వచ్చిందంటే ఏంటి, దీనికి స్ట్రైట్గా డ్రా చేస్తే ఒక లైన్ అనేది ఇక్కడ ఒక పాయింట్ పెడితే మన ఫైనల్ పొజిషన్ పాయింటే, ఇది Q డాష్ అవుతుంది. చూడండి, ఇలా ఒక లైన్ డ్రా చేయండి స్ట్రైట్గా. సో ఇది మన Q డాష్, ఎందుకంటే Q డాష్ ఒకే లైన్ మీద ఉంటాయి స్ట్రైట్గా పర్పెండిక్యులర్గా. సో ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. సో ఇలా మనకి ఇంక ఇంటర్సెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ పాయింట్తో మనం ఇలా స్ట్రైట్గా చేసినా మనకు పాయింట్ వచ్చేసింది ఈ లైన్ మీద. సో ఇది మన ఫైనల్ పొజిషన్, ఇది ఇక్కడ మన ఫైనల్ పొజిషన్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ట్రూ లెంత్ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం, ఇప్పుడు ఫస్ట్ ఈ లైన్కి ఇక్కడ టచ్ అయిన పాయింట్కి ఒక లోకస్ లైన్ డ్రా చేయండి. సో ఇది లోకస్ ఆఫ్ Q ఇన్ టాప్ వ్యూ. సో ఇక్కడ కూడా ఈ పాయింట్కి టచ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి, హారిజాంటల్ లైన్, లోకస్ ఆఫ్ Q ఎట్ ఫ్రంట్ వ్యూ. సో ఇప్పుడు Q2. సో దీనికి స్ట్రైట్గా ఒక లైన్ లోకస్ మీద డ్రా చేస్తే మనకేం వచ్చింది, Q2 డాష్ వచ్చింది. ఎలాగంటే చూడండి, ప్రీవియస్ ప్రాబ్లంలో B2కి స్ట్రైట్గా ఏముంది, B2 డాష్ ఉంది. సో దీని ద్వారా మనం ఇక్కడ ఈ B2 అనే పాయింట్ పెట్టుకుంటాం ఇంతకుముందు వీడియోలో. సో ఇక్కడ B2 వచ్చి దీనికి స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తే B2 డాషే వచ్చింది. సో Q2కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడ టచ్ అయ్యేంత వరకు లోకస్ లైన్కి. సో ఇది మనకి Q2 డాష్, ఎందుకంటే మనం Q పాయింట్ తీసుకున్నాం కాబట్టి. సో ఇవన్నీ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఏం కావాలి మనకి ఈ రెడ్యూసర్ లెంత్ వచ్చింది PQ2, టాప్ వ్యూ ఒక రెడ్యూసర్ లెంత్ వచ్చింది, కానీ ఫ్రంట్ వ్యూలో రెడ్యూసర్ లెంత్ లేదు. రెడ్యూసర్ లెంత్ కావాలంటే ఏం చేయాలి, ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఇలా బ్యాక్కి ఒక ఆర్క్ డ్రా చేస్తే మనకి ఇదే రెడ్యూసర్ లెంత్, ఎందుకంటే రెడ్యూసర్ లెంత్ వాడే మన ఫైనల్ పొజిషన్కి ఆర్క్ అనేది డ్రా చేస్తాం కదా. సో అందుకని ఇక్కడ P నుంచి Q డాష్ వరకు రేడియస్ తీసుకోండి. P దగ్గర సెంటర్ చేసుకొని ఈ Q డాష్ నుంచి బ్యాక్కి ఒక ఆర్క్ కొట్టండి ఇలా. సో ఈ పాయింట్, సో మనకు రెడ్యూసర్ లెంత్ టాప్ వ్యూలో మనం PQ2తో ఇండికేట్ చేస్తాం, ఇక్కడ P డాష్ Q3 డాష్తో ఇండికేట్ చేస్తాం. సో P డాష్ Q3 డాష్తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ రెడ్యూసర్ లెంత్ వచ్చేసింది. సో అలాగే ఈ Q3 డాష్ అంటే ఈ B3 డాష్కి స్ట్రైట్గా ఇటువైపు ఒక లైన్ డ్రా చేస్తే మనకి B3 అనేది వస్తుంది. B3 అంటే ఈ లైన్కి ఇంటర్సెక్ట్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా మనకి ఇంకో యాంగిల్ కూడా వచ్చేస్తుంది, ఇక్కడ 5 యాంగిల్. సో చూడండి, ఇక్కడ Q3 డాష్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేశారనుకోండి స్ట్రైట్గా కిందకి, ఎక్కడి వరకు, లోకస్ లైన్ టచ్ అయ్యేంత వరకు డ్రా చేస్తే ఈ P పాయింట్ని ఈ లైన్ని జాయిన్ చేయండి. ఎందుకంటే మన Q3 పాయింట్, Q3 డాష్ అయితే దీనికి స్ట్రైట్ ఉండేది Q3. సో అప్పుడు దీని యాంగిల్ ఏమవుతుంది, 5. అలాగే ఈ Pని ఈ Q2 డాష్ని జాయిన్ చేయండి, దీని యాంగిల్ ఏమవుతుంది మనకి తీటా. సో ఈ యాంగిల్స్ మెజర్ చేసి రాసేయండి అంత వాల్యూస్ అంతా ప్రొట్రాక్టర్తో.
సో మనకు అన్ని పాయింట్స్ వచ్చేసినాయి, ఇంకా రెడ్యూస్ లెంత్ వచ్చినాయి, యాంగిల్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇంకా మనకేం కావాలి, ట్రూ లెంత్ కావాలి. సో ట్రూ లెంత్ ఎలా డ్రా చేస్తాం? సో P నుంచి Q2 డాష్ వరకు రేడియస్ తీసుకోండి కంపాస్తో. సేమ్ ఇందా చేసినట్టే బ్యాక్కి ఒక ఆర్క్ డ్రా చేయండి. సో ఇక్కడ టచ్ అయింది. సో ఇది మన ట్రూ లెంత్, ఇక్కడ నుంచి ఎక్కడికి ఉండేది మన ట్రూ లెంత్. సో ఇది Q1 డాష్. సో దీనికి స్ట్రైట్గా పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేయండి. సో ఇది మన Q1. సో దీన్ని P నుంచి Q1 వరకు రేడియస్ తీసుకొని Q1తో ఇక్కడికి ఒక ఆర్క్ కలపండి. సో ఇది మన Q3. సో ఇలా ఫ్రెండ్స్ ఇలా కనుక్కోవచ్చు మనం ఈజీగా. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.